మేడ్చల్ జిల్లా జద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని ఆల్విన్ కాలనీలోని ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేస్తున్నారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన హైడ్రా ప్రభుత్వ భూమిని రక్షించేందుకు కంచెను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా నిరోధించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు హైడ్రా అధికారులు. 1988లో సుమారుగా మాకు 39-40 ఎకరాలు అది మన ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలోనే మాకు అలాట్మెంట్ అయింది. ఇది ఇట్లా ఏంటంటే ఇక్కడ ఆల్విన్ ఎంప్లాయీస్ ఉన్నారు, సుమారుగా దగ్గర 790 మంది ఉన్నారు. ఆ ఎంప్లాయీస్కి కేటాయించడం జరిగింది. ఇది ఎకరానికి 35,000 రూపాయలు చొప్పున కేటాయించడం జరిగింది అప్పుడు. తర్వాత ఇందులో ఎంప్లాయీస్కి అందరికీ 125 గజాల చొప్పున ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది అప్పుడు. దాని తర్వాత మార్చి 1993లో కంపెనీ క్లోజ్ అయిపోయింది. కంపెనీ క్లోజ్ అయిపోయిన తర్వాత కొందరు ఏం చేశారంటే, క్లోజ్ అయిపోయింది కదా ఇక మనదే రాజ్యం అనుకుని చెప్పేసి మిగతా కొన్ని భూములు ఉన్నాయి ఇక్కడ. ఇది రాళ్ళు రప్పలు 3.5 ఎకరాలు, సుమారుగా 3.5 ఎకరాలు, ఇది ఒకటి 2.5 ఎకరాలు, ఇది పైబడి ఉంది ఒకప్పుడు. ఇవన్నీ 336లో కొంత భాగము, 276లో కొంత భాగము. ఈ భాగాలన్నీ ఇది కాకుండా రాళ్ళు రప్పలు కూడా ఉన్నాయి కొన్ని స్థలాలు. అవన్నీ ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే కంపెనీ మూసేశారో దాని తర్వాత వీళ్ళ రాజ్యం అయిపోయి అమ్ముకోవడం, ప్రతి ప్లాట్ అమ్ముకోవడం జరిగింది. ఈ అమ్ముకోవడంలో మెయిన్ సూత్రధారి భాస్కర్ రెడ్డి. ఆయన అమ్ముకుని మొత్తం స్థలాలను అమ్ముకుని ఫేక్ రిజిస్ట్రేషన్, అతనికి సంబంధం లేదు, ఫేక్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంచెం అవి ఇవి ఇచ్చేసి ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కాకపోయినా 336 సర్వే నెంబర్లో కూడా 119 ప్లాట్లు అమ్ముకోవడం కూడా జరిగింది. ఆ ప్లాట్లను అమ్ముకొని ఇవన్నీ ఎట్లా సంపాదించాలంటే దగ్గర 360 కోట్లు పైబడి చిల్లర ఆయన సంపాదించుకోవడం జరిగింది. మన ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లాస్ట్ బస్ స్టాప్ ఏరియా, యాక్చువల్గా సర్వే నెంబర్ 276. అయితే ఇన్ని సంవత్సరాలు మేము దీన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము. ముందుగా దీన్ని బస్టాండ్ కోసం కేటాయించబడింది. అయితే అక్రమ పార్కింగ్, అసాంఘిక కార్యకలాపాలతో ఇన్ని సంవత్సరాలుగా దాన్ని ప్రొటెక్ట్ చేయమని మేము రెవెన్యూ వాళ్ళని వేడుకుంటున్నా, వాళ్ళు దీని గురించి పట్టించుకోలేదు. కొంతమంది దీని మీద కేసులు వేసి ఇది మాది అని ఇప్పటికీ కోర్టులో కేసులు నడిపిస్తూ ఉన్నారు. మేమేమో అంటున్నామంటే దీన్ని కొంత ఆల్రెడీ బస్టాండ్ కోసం కేటాయించబడింది ఈ స్థలం, దాన్ని బస్టాండ్ కోసం కేటాయిస్తా మిగతా దాన్ని పార్కు కోసమో లేదా మిగతా అమ్యూనిటీస్ కోసం, కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించమని ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాము. ఇటీవల మేము ఈ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న విధానాన్ని ప్లస్ ఈ కొంతమంది కబ్జాదారులు దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మేము హైడ్రాను సంప్రదించి దీన్ని కాపాడి దీనికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీదట వాళ్ళు స్పందించి ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆధారాలతో సహా వాళ్ళు అప్రూవ్ చేసుకున్న తర్వాత ఈవెన్ కోర్టు కేసులు ఉన్నా కూడా అవి రన్నింగ్ కేసెస్ కాబట్టి దాని మీద ఎలాంటి ఆర్డర్స్ లేవు అనే ఉద్దేశంతో ఈరోజు దీనికి ఫెన్సింగ్ వేసి దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. మేమేమనుకుంటున్నామంటే ఇప్పటికీ కొంత భాగాన్ని బస్టాండ్ కోసం వాళ్ళు వదిలేయడం జరిగింది, మిగతా భాగం ఇంకా కొంత పెంచాల్సి ఉంది. యాక్చువల్గా దీన్ని అప్పట్లోనే మన పి జనార్దన్ రెడ్డి కీర్తిశేషులు మంత్రిగా ఉన్నప్పుడు బస్టాండ్ కోసం ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు.